హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం తీసుకొచ్చిన మౌత్ వాటరింగ్ రెసిపీ పావ్ బాజీ. స్ట్రీట్ ఫుడ్గా మనం ఇది ఎప్పుడు తింటూ ఉంటాం, బట్ ఇంట్లో కూడా ఈజీగా, మరింత టేస్టీగా, మరింత హైజీన్గా చేయొచ్చండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చక్కగా మనం స్మాష్ చేసుకుందాం. మా ఇంట్లో కూడా ఉన్నారు. హలో ఎవ్రీవన్, సో ఈరోజు మనం చేయబోయే రెసిపీ పావ్ బాజీ అండి. స్ట్రీట్ ఫుడ్గా మనం ఎప్పుడు తింటూ ఉంటాం. అది మన ఇంట్లో చాలా హెల్తీగా, చాలా హైజీన్గా చేయొచ్చు. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది చూడండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో పదండి ఇంకా మన ప్రాసెస్లోకి వెళ్దామా. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్గా నానబెట్టుకున్న శనగలు, ఇవి నల్ల శనగలు కూడా తీసుకోవచ్చు. సో నేనైతే గ్రీన్ పీస్ తీసుకున్నా. చక్కగా 6-7 గంటలు నానబెట్టుకోండి. అలాగే పావు, సో ఇది ఎక్కడైనా దొరుకుతుంది మనకి మంచి స్టోర్స్లో, చూడండి. అలాగే బంగాళదుంపలు ఒక 2 తీసుకోండి, మీడియం సైజు. క్యారెట్స్ ఒక 1 పెద్దదైనా, లేదా చిన్నవి అయితే 2. అలాగే టమాటోస్ ఒక పెద్దవి 2. అల్లం వెల్లుల్లి 1 స్పూన్ అంతా. అలాగే 2 ఉల్లిపాయలు చాప్ చేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, అల్లం, ఇది గార్నిషింగ్ పర్పస్ ఇది. అలాగే బీట్రూట్, అలాగే మీ దగ్గర క్యాబేజ్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. అలాగే మనకి బటర్ కూడా కావాలి. సో ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం చాలా ఎక్కువ అవసరం లేదు. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు యాడ్ చేసుకున్నాం. తర్వాత మన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాం. ఎక్కువ వేయక్కర్లేదు, ఫస్ట్ వేద్దాం, తర్వాత పసుపు వేయటం వల్ల మన వెజిటబుల్స్ అన్నీ తొందరగా ఉడికిపోతాయండి. అందుకే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయల ముక్కలన్నీ కూడా టమాటోస్, పొటాటోస్, క్యారెట్, బీట్రూట్ యాడ్ చేసేద్దాం. మన దగ్గర క్యాప్సికమ్ ఉంటే కనుక అది కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు షాలో ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసాక కొంచెం ఉప్పు వేసుకుందాం. తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ధనియా పొడి, ఒక 1/2 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ కారపొడి వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేశాక మనం నానబెట్టుకున్న గ్రీన్ పీస్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసేద్దాం. ఇవి దాదాపు 1/2 కేజీ ఉంటాయండి. 250 గ్రాములు నానాక 250 గ్రాములు అంటే చక్కగా కలిపేసుకున్న ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇవన్నీ ములిగేటట్టు వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టేయాలండి. అప్పుడు మన వెజిటబుల్స్ అన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయి. మెత్తగా ఉడకడం అనేది మస్ట్ అండి ఇందులో. సో చక్కగా కవర్ చేసుకొని ఒక 4-5 విజిల్స్ పెట్టేద్దాం. ఇంకంతే. సో ఈ విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఈ ప్రెజరు మొత్తం పోయే వరకు మన దగ్గర ఉన్న పావు బ్రెడ్ ఉంది కదండి, దాన్ని కట్ చేసేసుకుందాం. ఒక పీసెస్ని ఫస్ట్ పావుని సగానికి కట్ చేసి మళ్ళీ మధ్య నుంచి ఒక కట్ ఇవ్వాలండి. అయితే ఈ పావు బాజీ అనేది ముంబై స్ట్రీట్ ఫుడ్ అండి. ముంబైలో పావు బాజీ, వడాపావ్ అనేవి చాలా ఫేమస్. బట్ సౌత్ ఇండియాలో కూడా ఇప్పుడు అన్నీ మొత్తం ఇండియాలో ఎక్కడ సౌత్ నార్త్ అని లేదండి. ఫుడ్కి కూడా ఎప్పుడు ఒక బౌండరీస్ ఉండవండి, బియాండ్ బౌండరీస్ అనొచ్చు ఫుడ్. సో పావు చూడండి ఎంత బాగుంది కదా. దీన్ని కట్ చేయాలి ఇప్పుడు. అయితే మనం తయారు చేసే క్వాంటిటీ, కర్రీ చేసాం కదా, నా క్వాంటిటీ ఒక 5-6 సరిపోతుందండి. సో దానికి సరిపోయినట్టు మీరు బ్రెడ్ పీసెస్ చూసుకోవాలి. సో ఇప్పుడు మనం చక్కగా ఒక 1/2 కట్ చేసుకొని ఉంచుకుందాం. అప్పుడు మనం రోస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే మన ఆర్కే బీచ్ దగ్గర మంచి పావు బాజీ స్టాల్ ఒకటి ఉంటుందండి, చాలా బాగుంటుంది. 4 విజిల్స్ అయిపోయాయి, కూరగాయలన్నీ ఉడికాయి. స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా. స్మాష్ చేసుకుంటే మొత్తం అంతా బాజీలా అయిపోవాలి, పప్పులా అయిపోవాలి అన్నమాట, కనిపించుకో. సో బాగా ఉడికిపోయి ఇప్పుడు మనం స్మాష్ చేసుకుందాం.
ముఖ్యంగా ఈ బీట్రూట్ ముక్కలు కనిపిస్తే పిల్లలు తీసేస్తారు, అందుకనే చక్కగా మనం స్మాష్ చేసుకుందాం. మా ఇంట్లో కూడా ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయికి బీట్రూట్, క్యారెట్ ఇలాంటి హెల్తీ అన్నీ కూడా నచ్చవు, అందుకే వాడికి తెలియకుండా అలా చిన్నపిల్లడు అనుకోగలరు. చిన్నపిల్లడు కాదు, పెద్దవాడే, కానీ వాడికి ఏమి నచ్చవు కాబట్టి వాడికి తెలియకుండా ఇలా మనం కవరింగ్ ఇస్తూ వాడికి అలా పెడుతుంటా. నాన్ వెజ్ బయట స్నాక్సే ఇష్టం అంటండి, ఇంట్లో నచ్చవంట. అందుకే మనం ఇంట్లోనే తయారు చేస్తే, ఇక్కడికి వెళ్ళి బయట 100 రూపీస్ పెడితే ఒక 2 బన్స్ కొంచెం ఈ కర్రీ ఇస్తారు. అదే 100 రూపీస్తో మనం ఇంటి అందరం తినచ్చు, అది కూడా హెల్తీగా తినచ్చు. ఈ కర్రీ ఒకవేళ మిగిలిపోయింది అనుకోండి, చాట్ చేసుకోవచ్చు, సూపర్ ఉంటుంది చాట్. అలాగే లేదు అంటే రోటీస్తో మంచి కర్రీ చేసుకొని తినచ్చు, చక్క చపాతీ ఫుల్కా చేసుకొని తినచ్చు. చాలా మంచి కర్రీ కదండి, మిక్స్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి దీనిలో. ఇది స్మాష్ చేయడమే టైం టేకింగ్ అండి, బట్ చెయ్యాలి తప్పదు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడి కదా బట్టర్ వేసుకొని మన పావు బ్రెడ్ ఉంది కదా, అదే పావు బన్ను, దాన్ని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇది 4 వైపులు ఫ్రై అవ్వాలి. పైన క్రస్ట్లా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి. తినేటప్పుడు క్రిస్పీగా, లోపల టెండర్గా ఉండి బాగుంటుంది. అప్పుడు ఆల్రెడీ ఒకటి తయారు చేసి మా వాడికి ఇచ్చేసాను. ఇప్పుడు అడుగుదాం ఎలా ఉంది ఏంటని. ఎలా ఉందిరా? కొంచెం బటర్ ఎక్కువ వేసుకోండి, కొంచెం బటర్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఉందా, మారిందా రుచి? టేస్ట్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఉందా? బాగుంది కదా, యాజ్ ఇట్ ఈజ్ ఉందా లేదా? ఎనీ చేంజెస్ రిక్వైర్డ్? బాగుందనే చెప్తున్నాడు. సో చాలా బాగుంది యాక్చువల్లీ. నిజంగా రుచిలో ఇది బయట పావ్ బాజీకి ఏమాత్రం తీసిపోదండి. సో ఇప్పుడు సర్వ్ చేసుకుందాం, అయిపోయిందండి ఫ్రై చేయడం, సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చక్కగా పావ్ బాజీని సర్వ్ చేసుకున్నాం, ప్లేట్లో వేసేసుకున్నాను. అండ్ ఆ కర్రీ పైన కొంచెం బటరు, ఉల్లిపాయ ముక్కలు, ఒక నిమ్మ చెక్క, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ వేసి గార్నిష్ చేసుకున్నా. ఇప్పుడు ఒక చిన్న స్లైస్ తింటున్నాను, సూపర్ ఉందండి. అమేజింగ్గా ఉందండి. బట్ బయట స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు కొంచెం ఫ్రెష్ కూరగాయలు వాడతారా లేదా అనేది కొంచెం డౌటే కదా. ఎంతైనా మన ఇంట్లో చేసిందే ఎప్పుడైనా బెస్ట్ అండి. అది కొంచెం రుచిలో తక్కువ ఉన్నా అదే బెస్ట్ అని నేనైతే చెప్తానండి. ఇది ఈవినింగ్ స్నాక్గా కాకుండా నేనైతే మార్నింగే తినేస్తున్నాను. చాలా బాగుంది. నేను తింటూ ఉంటా. మీరు కొంచెం నా వీడియోని చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.